టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. ఆయన హీరోగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు వెంటపడని అమ్మాయి లేదట. హీరోయిన్లు సైతం నాగార్జున వెంటపడేవారట. అందుకే ఆయనకు టాలీవుడ్ మన్మధుడు అనే పేరుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోల్లో నాగార్జున ముందుండేవారు. ఇప్పటికీ 65 ఏళ్ల వయసులో నాగార్జున ఎంత ఫిట్‌గా ఉన్నారు, ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నారు. అలా ఉంటే ఇలా అమ్మాయిలు పడిపోకుండా ఎలా ఉంటారు చెప్పండి? సామాన్యుల నుంచి సెలబ్రిటీ స్టార్ల వరకు కూడా నాగార్జునతో ప్రేమలో పడిపోతూ ఉంటారు. యంగ్ స్టార్స్ ఎంతమంది వచ్చినా నాగార్జునకు ఎంత ఏజ్ బార్ అయినా ఆయన రొమాంటిక్ ఇమేజ్ను మాత్రం ఇలా కొనసాగిస్తున్నారు. ఇక మన్మధుడు నాగార్జునకు ఇండస్ట్రీలో ఎఫ్ఐఆర్ల గోల ఎక్కువగానే ఉండేది. ఆయన నవమన్మధుడని, ఆయనతో ఏ హీరోయిన్ సినిమా చేసినా ప్రేమలో పడిపోవటం ఖాయం అనుకుంటూ ఉండేవారు. మరీ ముఖ్యంగా కింగ్ నాగార్జున, హీరోయిన్ టబుకు మధ్య సంథింగ్ అంటూ చాలా వార్తలు వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా వీరిద్దరిపైనే ఎక్కువగా రూమర్లు వినిపించేవి. టబుతో నిన్నే పెళ్లాడతా, శిశేంద్రి లాంటి సినిమాలు చేశాడు నాగ్. ఈ సినిమాల్లో వీరి కెమిస్ట్రీ చూసిన ఎవరైనా వీరి మధ్య ఏదో ఉంది అనుకోక మానరు. ఈ 2 సినిమాల్లో వీరు ఆన్ స్క్రీన్ రొమాన్స్ను అదరగొట్టారు. మరీ ముఖ్యంగా నిన్నే పెళ్లాడతా సినిమాలో వీరి రొమాన్స్ చూసిన వారు వీరు పక్కాగా పెళ్లి చేసుకుంటారు అని అనుకున్నారు. పెళ్లై పిల్లలున్నా కూడా నాగార్జున, టబు అఫైర్ల రూమర్లు ఆగలేదు. టబు, నాగ్కు లింక్ కలుపుతూ చాలా వార్తలు హల్చల్ చేశాయి. ఈ విషయంలో నాగార్జున కూడా ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. టబుతో ఆయనకున్న అనుబంధం గురించి ఓపెన్ అయ్యారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున టబుతో తన బంధం గురించి కూడా మాట్లాడారు. హోస్ట్ నుంచి ఓ ప్రశ్న నాగార్జునకు ఎదురైంది. మీకు టబుకు సంథింగ్ అంట కదా, మీ బంధం పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందంట కదా అని ప్రశ్న ఎదురవగా నాగార్జున నవ్వుకున్నారు. టబుతో నాకు మంచి రిలేషన్ ఉంది. నాకంటే కూడా మా ఫ్యామిలీతో ఎక్కువగా ఆమెతో అనుబంధం ఉంది అని అన్నారు. టబు హైదరాబాదీ కావటం, ఇక్కడే పుట్టి పెరగటంతో నాకు ఎక్కువగా స్నేహం ఉండేది. నేను కూడా హైదరాబాద్లో పెరగటంతో మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది అన్నారు నాగార్జున. ఇక టబు బాలీవుడ్కి వెళ్ళిపోవటం, అక్కడి నుంచి పని మీద ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నా ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కావలసినవన్నీ అమల దగ్గరుండి చూసుకుంటుంది. నాన్నగారు ఉన్నప్పుడు కూడా టబు అందరితో కలిసి భోజనం చేసేది. అందరితో హ్యాపీగా మాట్లాడి తన పని అయిపోయేంత వరకు మాతోనే ఉండేది. ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోయేది అన్నారు నాగ్. టబుతో నా బంధం ఇదే. మేము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నేను తనని పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆమె అసలు పెళ్ళేవద్దని, ఇలా ఉంటోంది అని చాలా పుకార్లు పుట్టించారు. కానీ అందులో నిజం లేదు. ఇవన్నీ పుకార్లు మాత్రమే అని అన్నారు నాగార్జున. టబు నాకు మంచి ఫ్రెండ్, అంతకు మించి ఏమీ లేదన్నారు. టబు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఆమెకు మొదటి నుంచి పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి చేసుకోను అని ఆమె ఎప్పుడో చెప్పేసింది అన్నారు.